నానమ్మ తొందరగా రా, ఆకలేస్తుంది. నానమ్మ ఆకలేస్తుంది, తొందరగా రా. ఏంటమ్మా ఇదే? పని వాళ్ళు చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నావు, పనులన్నీ మానేసి ఇలా ఇంట్లో ఉంటున్నావు. ఈ సిటీకి మేయర్ అన్న విషయం మర్చిపోయి ఇలా పాపకు అన్నం కలుపుతూ కాళ్ళకు తైలం రాస్తూ సేవలు చేయడం నాకేం నచ్చడం లేదమ్మా. శక్తి, అవునమ్మా, పని వాళ్ళ పనులని నువ్వు చేయడం ఏంటి? తల్లి ప్రేమగా అన్నం ముద్దలు తినిపిస్తుంటే ఆ ప్రేమతో ఆనందం అనుభవిస్తూ సంతోషంగా ఉండాల్సిన పాప ఇలా ఎవరో తెలియని పరాయి వాళ్ళింట్లో నడవలేని స్థితిలో తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుందిరా. ఏం తప్పు చేసిందని శిక్ష అనుభవిస్తుందిరా చిన్నపిల్ల? తప్పు చేసింది నువ్వు చేసిన దానికి తల్లిదండ్రులకు దూరమై మనింట్లో అమ్మా నాన్నల కోసం పరితపిస్తుంది. ఆ పాపకిలాంటి పరిస్థితి రావడానికి కారణమైన మనమే తనని బాగా చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారా? మనం మనుషులమేగా. పాపం పిచ్చి పిల్ల, తనకి యాక్సిడెంట్ చేయడానికి ఎవరో కారణమని తనని కాపాడి బాగా చూసుకునే గొప్పవాళ్లం మనమని అనుకుంటుందిరా. తననింకా చిన్న చూపు చూసి పని వాళ్లతో సేవలు చేయిస్తే పాపం తగులుతుందిరా. అది కాదమ్మా. రే శక్తి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అనూని తక్కువ చేసి మాట్లాడినా, పరాయిదాన్లా చూసినా నేను సహించను. తను కోలుకునే వరకు ఆ పాపకు సంబంధించి జాగ్రత్తలు తీసుకునేది నేనే. ఇంతసేపు ఏంటి నానమ్మ ఆకలేస్తుంటే? ఇదిగో వచ్చేసానుగా. ఆ కన్నీళ్ళేంటి నానమ్మ? ఏం లేదమ్మా, నువ్వు తిను. కళ్ళల్లో నీళ్ళు కనపడుతుంటే ఏం లేదంటావేంటి? దేనికైనా బాధపడ్డావా? చెప్పు నానమ్మ. వాళ్ళమ్మ వాడిని కొన్ని రోజులు ఊరు పంపింది. ఆహా, తల్లిని మించిన కొడుకు, కొడుకుని మించిన తల్లి. అద్భుతంగా నటిస్తున్నారు. జై ఊరెళ్ళాడా ఏంటి మేడం? అవును, ఊరెళ్ళాడు. ఏమో మేడం, నాకైతే అనుమానమే. జై అంత తొందరగా ఎక్కడికి వెళ్లే రకం కాదే. ఒకవేళ ఊరెళ్తున్నానని చెప్పి మాయ చేసి ఇక్కడే ఎక్కడో ఉండి మళ్ళీ కార్యక్రమాలు చెరగొడతాడేమో. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు. నేను వెళ్తున్నాను, మీరు గుడికి రండి. మీనాక్షి మేడంను చూసి నువ్వెందుకు దాక్కున్నావు? నువ్వేమైనా మేడంకి కొడుకువా?
నేను మీనాక్షి గారి కొడుకుని కాదు, వాళ్ళ అబ్బాయికి అనుకి ఫ్రెండ్ని. ఇక్కడున్నట్టు మీనాక్షి గారికి తెలిస్తే మా అమ్మకి చెప్తుంది, మా అమ్మ నన్ను కొడుతుంది. అందుకే దాక్కున్నాను. నేను నన్ను గురించి తెలుసుకోవడానికి మాత్రమే సీనియర్ ఇంట్లో ఉంటున్నాను. ఈ వయసులోనే ఎంత కవరింగ్ చేస్తున్నాడో, ఎంత నటిస్తున్నాడో, సమయం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తానురా. చూడండి సీనియర్, మళ్ళీ చెప్తున్నాను, అను చచ్చిపోలేదు. మళ్ళీ కర్మకాండ చేయడం కరెక్ట్ కాదు. రై, పోయినసారి నీ బాధ అర్థం చేసుకుని ఏమీ అనలేదు. ఈసారి మాత్రం అడ్డుపడితే బాగుండదు. సార్, ఆలస్యం అవుతుంది, వెళ్దాం పదండి. ప్లాన్ అమలు చేయాలి. ఉమాదేవ్ గారు, ఉమాదేవ్ గారు, ఉమాదేవ్ గారు, ఉమాదేవ్ గారు, సింధు, నువ్వు వెళ్ళి అను గదిలో డోర్ వేసుకుని కూర్చో. పాప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదు. ఏంటి మిస్టర్ వాసుదేవ్, దారి తప్పి నా ఇంటికొచ్చారు? దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టడానికి సరైన దారిలోనే వచ్చిన మాతృమూర్తి గారు. మా ఇంట్లో ఎవరూ దారి తప్పలేదు. ఆ అగత్యం ఎవరికీ లేదు. మీ పాప యాక్సిడెంట్ కేసుని ఒక బాధ్యతగా తీసుకుని నేను పూర్తి చేశాను. మనసులో ఏదో పెట్టుకుని ఇలా ఇంటికి రావడం మర్యాద కాదు. అసలు మర్యాదంటే ఏంటో తర్వాత తెలుస్తుంది. ఎవరో వ్యక్తిని స్టేషన్కి అప్పగించి కేసు పూర్తయిందని మీరు అనుకుంటున్నారు. అదే వ్యక్తికి బెయిల్ ఇప్పించి కేసును మళ్ళీ నేను మొదలుపెట్టాను. మీరు చేసింది న్యాయమని భావించి మౌనంగా ఉన్నంత మాత్రాన అది నమ్మి నేను చేతులు ముడుచుకుని ఎలా కూర్చుంటానని మీరు అనుకుంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నావో స్ట్రైట్ గా చెప్పు మిస్టర్ వాసుదేవ్. నా కూతురికి యాక్సిడెంట్ చేసింది నీ కొడుకు శక్తి. అతను నాకు లొంగిపోవాలి.